సంఘటనలో జ్యోత్స్న గారు నేను ఇద్దరు ప్రత్యక్ష సాక్షులం. నేను ఆ ఇన్సిడెంట్ మెన్షన్ చేస్తా. ఎన్నికల కోడికి ఒక రోజు ముందు చెల్లూరుపేట దగ్గర బొప్పూడిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఒక భారీ బహిరంగ సభ జరిగింది. ఆ బహిరంగ సభకి ప్రత్యేక ఆహ్వానితుడిగా నాకు కూడా ఇన్విటేషన్ వస్తే నేను కూడా వెళ్ళాను. వివిఐపి గ్యాలరీలో మాజీ స్పీకర్ ప్రతిభా భారతి గారి దగ్గర నుంచి మొదలుపెట్టి నారా లోకేష్ గారి వరకు ఇవాళ ఎమ్మెల్యేలుగా ఎన్నికైన చాలా మంది అప్పుడు అభ్యర్థులుగా ప్రకటించబడి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆ గ్యాలరీలో ఉన్నారు. అంటే సభకి ముందున్న గ్యాలరీ అది. సభ మీద ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి డయాస్ మీద అంటే వివిఐపీలు ఇంకా ఏదైనా ఇంకొక వి యాడ్ చేయాల్సి ఉంటే ఆ స్థాయి నాయకులు ఆ డయాస్ మీద ఉంటే ఆ ముందున్న వివిఐపి గ్యాలరీలోకి ఏ పాసులు లేకుండా, అసలు కనీసం దీని వెనకున్న విఐపి పాసులు కూడా వాళ్ళ దగ్గర లేకుండా కొన్ని వందల మంది ఒక అనార్గనైజ్డ్ క్రౌడ్ దాంట్లో జొరబడిపోయారు. అక్కడ ఎంత భయానక వాతావరణం సృష్టించబడిందని అంటే ఇక్కడ నుంచి కనుక ఈ క్షణం మనం తప్పించుకోకపోతే తొక్కిసలాట్లో మన ప్రాణాలు పోతాయేమో అని అంతటి భయానక వాతావరణం సృష్టించబడింది. అక్కడ ఎలా పోలీసులు వాళ్ళందరినీ అక్కడికి అలో చేశారనేది ప్రశ్నార్థకంగా అరైజ్ అయింది. వాళ్ళు సృష్టించిన అలజడికి ప్రధానమంత్రి గారి ప్రసంగం ఆడియో సిస్టమ్ కూడా మొత్తాన్ని వాళ్ళు అన్నిసార్లు డిస్టర్బెన్స్ వచ్చినటువంటి సంఘటన కూడా మనం బహుశా నేను అనుకుంటా నరేంద్ర మోడీ గారి ఎంటైర్ కెరీర్ లో ఆయన ప్రసంగిస్తున్న సందర్భంగా ప్రధానమంత్రి హోదాలో ఆయన ప్రసంగిస్తున్నప్పుడు 4 సార్లు ఆయన ప్రసంగాన్ని ఆపేయాల్సి వచ్చింది. అక్కడ ఆ భద్రతా వైఫల్యాలకి బాధ్యులుగా 3 ఐపీఎస్ అధికారులని ఎలక్షన్ విధుల నుంచి కూడా తప్పించడం జరిగింది. అంటే ఖచ్చితంగా అక్కడ ఒక అలజడి సృష్టించాలనే కుట్ర జరిగింది. మేమే ప్రత్యక్ష సాక్షులం. నేను దాన్ని వీడియో తీసి మన ఛానల్లోనే ఆ వీడియో కూడా చూపించాను. నేను ఎవరెవరు వీళ్ళు అని చెప్పి నేను దాని వీడియో కూడా తీసా. చాలా రోజులు నా ఫోన్లో సేవ్ అయి ఉండేది. నేను ఓపెన్ గా మన లైవ్ లో చెప్పాను. నేను ఎవరైనా విచారించదలుచుకుంటే నేను ఈ వీడియో ఇస్తాను, మీరు ఐడెంటిఫై చేయండి, వీళ్ళ ఐడెంటిటీ ఎవరు అనేది మీరు విచారించండి అని చెప్పా. కనీసం నన్ను ఎవరు కాంటాక్ట్ కూడా చేయలే. కాబట్టి ఏంటంటే 100% ఇటువంటి కుట్ర కొనడానికి ఆస్కారం ఉంది. మేమే ప్రత్యక్ష సాక్షులం. అదే సందర్భంలో ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. ఇందాక రోజా గారు, అమర్నాథ్ వీళ్ళ ప్రస్తావన తెస్తున్నారు కదా. ఇదే తిరుపతిలో రూయా హాస్పిటల్లో ఆక్సిజన్ సప్లై చేయక 40 మంది పైన విలువైన ప్రాణాలు కోల్పోయారు. ఎవరి మీద కేసు నమోదు చేశారు? కనీసం అది ఆక్సిజన్ కొరతతో జరిగిన మరణాలను కూడా అడ్మిట్ కాల. మీరు జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అయి 46 విలువైన ప్రాణాలు పోయినాయి. నవంబర్ 21 నవంబర్ 19 ఇన్సిడెంట్ జరిగితే డిసెంబర్ 2వ తారీఖు రోజు 13 రోజుల తర్వాత పరామర్శకెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి అక్కడికి. ఎన్ని సంఘటనలు! 26 మంది నాటుసారాతో చనిపోతే నాటుసారా మరణాలను కూడా అడ్మిట్ కాల. శానిటరీ